ఇంట్లో చూసుకోవడానికి ఎవరు లేదు. సడన్ గా నీకేమైనా అయితే ఇట్లా చూసుకోవడానికి నువ్వు ఉన్నావు కదా రిషి, నాకేం అవ్వదు, అది చాలు. సరే చైత్ర, టైం బాగా అవుతుంది, నేను వెళ్తా మరి. ఇక్కడే పడుతుంటా. సరే పడుకోండి. Excuse me, sir. May I come in? Yes, come in. This is the program, the Microsoft Store account profile download center. Microsoft Store support returns all documents, educational, Microsoft, educational, database of educational. Chestra, em చేస్తున్నావు? Chitra, what happened? Em చేస్తున్నావు? సార్, What are you thinking? నథింగ్ సార్. Not this time. You have to complete it and go. ఓకే సార్. ఏమైంది? ఏం లేదే, కాసేపు ఒంటరిగా వదిలే ప్లీజ్. ఏంటే మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారా? అవును, గొడవ పడ్డాం. ఎందుకు తాగొచ్చాను, ఏమైందని అడిగిందా? అవును, మరి నువ్వైనా అర్థమయ్యేటట్టు చెప్పచ్చు కదా. ఒక్కసారి తప్పైతే ఏమో అనుకోవచ్చే, కానీ ప్రతిసారి ఇలానే అయితే ఇంకేమనుకోవాలి? లవ్ లో ఉన్న ప్రేమ పెళ్ళయ్యాక లేదే. అవునరా, ప్రేమలో ఉన్నప్పుడులాగా ఉన్నామంటే ఎలా? అప్పుడు వేరు, ఇప్పుడు వేరు. రిషి నీతో మంచిగా ఉండట్లేదా? మంచిగా ఉండడం అంటే మన పక్కన ఉండడం కాదే, మన మెమోరీస్ కి వాల్యూ ఇవ్వడం. లేనప్పుడు ఉన్నా లేనట్టు. అంటే నిన్న మీ యానివర్సరీ అవ్వలేదు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటే? రిషి నిన్న తాగి ఇంటికి వచ్చాడే. ఏంటే తాగొచ్చాడా? తాగొచ్చానంటే ఎలా? దాని వెనుక ఏదో రీజన్ ఉంటుంది కదా. మా నాన్న తీసుకున్న లోన్ గురించి లోన్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాం. బాధ అనిపించింది, తాగాను. నేనేమైనా ప్రతిసారి తాగుతున్నానే ఏంది? బాధలు నీ ఒక్కడికేనా? ఎవరికి లేవు చెప్పు. బ్రతుకున్న కొడుకు సచ్చాడనంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు మాత్రమే తెలుసు. బాధలు ఇంటి బయట వాళ్ళకే, ఇంట్లోకి తీసుకెళ్ళి చైతన్యం ఎందుకు ఇబ్బంది పెడతావు? అడిగితే మాట్లాడు, లేదా కాళ్ళ మీద పడి ప్రతిమలాడు. అంతకన్నా వేరే ఆప్షన్ లేదురా మనకు. మా ఇద్దరికి ఇంట్లో నుండి సపోర్ట్ లేదే. నాకు రిషి, రిషికి నేను. ఒకరికొకరు తోడుగా ఉందామనుకున్నాం, కానీ రిషి అలా అనుకోవడం లేదే. ఇప్పుడే చైత్ర, మీ ఇద్దరు ఇలా గొడవ పడుకుంటూ పోతే మీ ఇద్దరి మధ్య దూరమే తప్ప ప్రేమ పెరగదే. 24 hours నా పక్కనే ఉండమని చెప్పడం లేదే. నేను ఒక్క నిమిషమైనా ప్రేమగా ఉంటే చాలు. చూడు, మనసులో ఏమీ పెట్టుకోకుండా హ్యాపీగా ఇంటికి వెళ్ళు. సరే వెళ్తానే. సరే వెళ్దాం పద. ఏంద్రా అలా బీగిపోయి చూస్తున్నావు? ఏం లేదురా, రోజుకి ఎన్నిసార్లు కాలు వేలు పడుతున్నావని ఆలోచిస్తున్నా. హలో రిషి, నీ పర్ఫార్మెన్స్ అంత ఏం బాగాలేదు. నువ్వు చేయబట్టి కంపెనీ లాస్ అయ్యేటట్టుంది.
అనుకున్నా ఇలాంటివి ఏవో చేసుకొని వస్తావని అనుకున్నా. అయినా నిన్ను నమ్మి వచ్చాను కదా, నాదే బుద్ధి తక్కువ. వాడే ఇప్పుడు రాంగ్ గ్రూప్ లో వస్తే నేనేం చేయమంటావు? కావాలని పడ్డాను నేనేమైనా? కూడా కానీ మంచి పని చేశాడు. అసలు గురువులో మాట్లాడుతున్నావా? వచ్చి రాగానే ఏమైందని అడగకుండా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. చా ప్రశాంత్ మొత్తం కోల్పోయావు. ఛీ, ఎప్పుడు మారుతాడో ఇది.